నోరూరించే ఆనియన్ కర్రీ ఒకసారి ఇలా వండి తినండి. ఉల్లిపాయలతో కూర చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఇలా ఒకసారి వండి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ కర్రీ చపాతీలో అయితే చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోనైనా బాగుంటుంది. ఉల్లిపాయల్ని కూరగా చేసి వండుకుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. స్టవ్ వెలిగించి 2 స్పూన్లు నూనె వేసి అందులో 4-5 ఉల్లిపాయలు ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒక ఉల్లిపాయ 4 ముక్కలు కోసి వాటిని నూనెలో కొద్దిగా వేపి వాటిని ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు పెనంలో 2 స్పూన్లు నూనె వేసి అందులో 1/2 స్పూను జీలకర్ర వేసి అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరిగి వేయండి. అందులో రుచికి తగినట్లుగా కొంచెం ఉప్పు వేసి దోరగా వేపండి. ఇప్పుడు ఇందులో 3 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ చేసి వేయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తమంతా కలిసేటట్లు కలపండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలపండి. ఇందులో కారం, గరం మసాలా తక్కువ వేసాము, ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. టేస్ట్ మాత్రమే కాదు, హెల్దీ కూడా అవసరం కనుక ఈ క్వాంటిటీకి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3-4 స్పూన్లు పెరుగు వేసి కలపండి. మంచి అద్భుతమైన గ్రేవీ తయారవుతుంది. ఈ ఆనియన్ కర్రీకి గ్రేవీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా నూనెలో వేపుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలిపి ఇందులో ఉల్లిపాయ ముక్కలు మునిగేంత వరకు 1/2 గ్లాసు నీళ్లు వేసి బాగా కలిపి కొంతసేపు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర చల్లి స్టవ్ సిమ్లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆపేయండి. ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయ కూర ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు కూరల్లో ఉల్లిపాయలు వేసి వండుకుంటాం, కానీ ఉల్లిపాయల్ని కూరగా చేసి వండుకుంటే ఎలా ఉంటుందో ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చపాతీలో అయితే చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలోనైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత మరలా వీడియోలు చేస్తున్నాం కనుక మా బ్లెస్సీ ఫుడ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ and don't forget to subscribe to Blessy Foods and press the bell icon for further notification. Thanks for watching this video.